దేవుణ్ణి ఇలా అంటారు చాలా మంది. ఇంకా నా మీద కనికరం లేదా, ఇంకా నువ్వు నన్ను స్వస్థపరచవా, ఇంకా నా జీవితాన్ని బాగు చేయవా, అభివృద్ధిలోకి తీసుకురావా అంటారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీ ప్రయత్నాలని ఆపేసి ఆయన వైపు ఎప్పుడు చూద్దామని కోరుకుంటాడు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఒక ప్రాంతంలో కొంతమంది యవనస్తులు కలిసి ఈత కొట్టడానికి వెళ్ళారు. వాళ్ళలో ఒకడు మునిగిపోతున్నాడు. అక్కడ ఆల్రెడీ కొంతమంది మునిగిపోయి చనిపోయారు కాబట్టి గజేతగాడిని పెట్టారు. ఈ ఫ్రెండ్స్ అందరు కలిసి గజేతగాడి దగ్గరికి వెళ్ళి, మా ఫ్రెండ్ మునిగిపోతాడంటే ఈ చక్కగా సరదాగా పేపర్ చదువుకుంటున్నాడు. మా ఫ్రెండ్ మునిగిపోతాడంటే వెళ్దాంలే ఉండు అంటున్నాడంట. ఇప్పుడు వీళ్ళకి ఏంటి పక్కన టెన్షన్. గజేతగాడి దగ్గరికి వచ్చి ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటి నువ్వు స్పందించు, అట్లా ఇట్లా అట్లా ఇట్లా తిడతారంట. ఈ లోపు ఆడ కొట్టుకుపోతున్నాడు, స్పృహ తప్పిపోయాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? పేపర్ పక్కన పెట్టి దూకి తీసుకొచ్చి ఒడ్డున పడేసి నీళ్లు ఎక్కించి లేపాడు. ఇప్పుడు అదేదో ముందుకు దూకొచ్చు కదా, ముందే దూకి ముందే కాపాడచ్చు కదా. అంటే ఇప్పుడు గజేతగాడు చెప్పిన సీక్రెట్ ఏంటి తెలుసా? ఇప్పుడు కనుక నేను దూకాను అనుకో, వాడు బయటికి పడాలి అనే కాన్సెప్ట్ లో నన్ను ముంచేస్తాడు. నన్ను రానేవాడు. ఎప్పుడైతే వాడు సైలెంట్ అయిపోతాడో అప్పుడే వాడిని బయటికి తీసుకురావడానికి సరైన అవకాశం అని చెప్పాడు.